టైం డైలేషన్. ఒక ఇద్దరు మనుషులు, ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు భూమి మీద ఒక వాచ్ పెట్టుకొని నార్మల్గా వాడు డే టు డే లైఫ్ కొనసాగిస్తున్నాడు. అండ్ సెకండ్ పర్సన్ స్పేస్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పేస్ షటిల్లో స్పీడ్ ఆఫ్ ద లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. ఒక 1 year అయిపోయిన తర్వాత వీళ్ళ ఇద్దరి ఏజ్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే, కంపారిటివ్ టు ద పర్సన్ హూ ఈస్ లివింగ్ ఆన్ ద ఎర్త్, the person who is living in the space and then traveling with the speed of light will age significantly less. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని టైం డైలేషన్ అంటారు. దీన్ని థియరాటికల్గా ఫస్ట్ టైం ప్రూవ్ చేయగలిగింది ఆల్బర్ట్ ఐన్స్టీన్. తనకంటే ముందు వేరే వాళ్ళు లైక్ మిగతా ఆథర్స్, మిగతా సైంటిస్ట్ కొంతమంది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి మెన్షన్ చేశారు, కానీ ఎవ్వరు కూడా మ్యాథమెటికల్గా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఐన్స్టీన్ 1905లో థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ అది ప్రపోజ్ చేసినప్పుడు తన థియరీలో పార్ట్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. సేమ్ ఇదే కాన్సెప్ట్ని మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తను థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీని ప్రపోజ్ చేసినప్పుడు ఇదే టైం డైలేషన్ కాన్సెప్ట్ని ఇన్ రిలేషన్ టు ది స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ హీ హ్యావ్ అగైన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. అంటే ఈదర్ రిలేటివ్ వెలాసిటీ ప్రకారం చూసినా కానీ, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ ది రిలేటివ్ గ్రావిటేషనల్ ఫీల్డ్, పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ది టైమ్ డైలేషన్. అంటే దీన్ని మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక 2 డిఫరెంట్ స్టోరీస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్టోరీ వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఇంటర్స్టెల్లార్ మూవీలోది. ఇది 2014లో రిలీజ్ అయింది. మేబీ మీలో చాలామంది చూసుండొచ్చు, కొంతమంది చూసుండకపోవచ్చు. సెకండ్ స్టోరీ వచ్చేసి మన ఇండియన్ ఎపిక్ మహాభారతంలో ఉంది. ఇది ఇతిహాసం చాలామంది చదివే ఉండుంటారు, కానీ మహాభారతంలో మనం అబ్జర్వ్ చేయని ఒక ఒక షార్ట్ స్టోరీ ఒకటి ఉంది. ముచికుంద మహారాజు అండ్ కృష్ణుడికి మధ్య జరిగిన ఒక స్మాల్ ఇంటరాక్షన్. ఆ పర్టికులర్ స్టోరీని నేను 2 ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ స్టోరీ వచ్చేసి ఇంటర్స్టెల్లార్ మూవీలో, ఐల్ జస్ట్ గో డైరెక్ట్లీ టు ద కాన్సెప్ట్. భూమి మీద ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ అయిపోయి ఆల్మోస్ట్ ఎర్త్ మీద ఉండే హ్యుమానిటీ మొత్తం ఒక కైండ్ ఆఫ్ ఎండ్ టైమ్స్కి అప్రోచ్ అవుతున్న సందర్భంలో ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ కలిసి ఎర్త్ లాంటి వేరే హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఏమున్నాయా అని రీసెర్చ్ చేయడానికని కొంతమంది స్పేస్ ఎక్స్ప్లోరర్స్ని వాళ్ళు ఒక స్పేస్ షటిల్లో పంపిస్తారు. 3 different పీపుల్ 3 different ప్లేసెస్కి వెళ్తారు. అండ్ వాళ్ళు అక్కడి నుంచి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న ప్లానెట్ ఏదైతే ఉందో అది హ్యాబిటబుల్ అని కన్ఫర్మ్ చేస్తూ బ్యాక్కి మెసేజ్ పంపిస్తారు. కూపర్ అనే ఒక ఎక్స్ నాసా ఎంప్లాయ్ అండ్ అట్లాగే కొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ కలిసి ఈ ప్రపోజ్ చేసిన 3 ప్లానెట్స్లో మిల్లర్ ప్లానెట్ అని ఒక ప్లానెట్ ఉంటుంది. ఆ ప్లానెట్కి సాటర్న్కి దగ్గరగా ఉండే ఒక బ్లాక్ హోల్ ద్వారా వారు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ మిల్లర్ ప్లానెట్ అనేది ఏదైతే ఉందో అది గార్గాంచువా అనే ఒక బ్లాక్ హోల్ చుట్టూ అది ఒక రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ ప్లానెట్ మీద వీళ్ళకి ఒక డేటా మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ని రికవర్ చేయాలి. సో వీళ్ళు ఒక స్పేస్ షటిల్లో వెళ్ళి ఆ స్పేస్ షటిల్ ఆ మిల్లర్స్ ప్లానెట్ చుట్టూ రివాల్వ్ అవుతున్న టైంలో దే హ్యావ్ టు గో డౌన్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద మిల్లర్స్ ప్లానెట్ అండ్ దెన్ దే హ్యావ్ టు రిట్రీవ్ ద మాడ్యూల్. కానీ ఇక్కడున్న ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మిల్లర్స్ ప్లానెట్ హ్యావ్ ఎక్స్ట్రీమ్ టైం డైలేషన్. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఆ ప్లానెట్ మీద ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే ఎర్త్ మీద ఈక్వలెంట్గా 7 years ఆఫ్ టైం అనేది గడిచిపోతుంది. సో కూపర్ అండ్ అట్లాగే ఒక ఐ థింక్ 2 or 3 different సైంటిస్ట్ వాళ్ళందరూ కలిసి ఆ ప్లానెట్ మీదకి సర్ఫేస్ మీదకి వెళ్తారు. ఆ మాడ్యూల్ రిట్రీవ్ చేసే టైంలో వాళ్ళు ఓషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చూడడానికి మౌంటైన్స్ కూడా, బట్ అన్ఫార్చునేట్లీ దే విల్ గెట్ హిట్ బై ఎ హ్యూజ్ జైగాంటిక్ వేవ్స్. అండ్ ఆ యాక్సిడెంట్ వల్ల 1 hour లోపల రావాల్సిన ఆ క్రూ డిలే అయ్యి ఆల్మోస్ట్ 3 hours తర్వాత అట్లా వస్తారు. బ్యాక్ వచ్చిన తర్వాత మిల్లర్స్ ప్లానెట్ ఆర్బిట్లో ఉన్న స్పేస్ షటిల్లో ఉన్న సైంటిస్ట్ ఎవరైతే తను ఉండిపోతాడో వెనకాల, హిల్ సే దట్ 23 years హ్యావ్ పాస్డ్ సిన్స్ దేర్ డిపార్చర్ ఫ్రమ్ ద స్పేస్ షటిల్. అండ్ కూపర్ ఒకసారి తనకి ఆ లాస్ట్ 23 yearsలో వచ్చిన మెసేజెస్ ఏవైతే అన్నీ ఓపెన్ చేసుకొని చూసుకుంటే తన కూతురు పెద్దదైపోతుంది. తన కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ కొడుకు పెద్దవాడైపోయి పెళ్ళయి ఒక చిన్న బేబీ పుట్టి వాళ్ళకి ఆ బేబీ చనిపోవడం జరుగుతుంది. అండ్ దెర్ ఇస్ అన్ ఇన్ఫేమస్ సీన్. కూపర్ ఆ మొత్తం మెసేజెస్ అన్నిటిని డికోడ్ చేసి చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆల్మోస్ట్ హిల్ క్రై లైక్ ఏ బేబీ. దిస్ ఇస్ ద స్టోరీ దట్ వీ కెన్ సీ ఇన్
ఇంటర్స్టెల్లార్. ఈ మూవీ 2014లో వచ్చింది. సో బై ద టైమ్ దిస్ మూవీ కేమ్, ఆల్మోస్ట్ టైం డైలేషన్కి సంబంధించిన చాలా థియరటికల్ అండ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వెన్ ఐ సే ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనం టైం డైలేషన్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ దెన్ డూ అ ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్, ఇఫ్ యూ go back and then do any kind of research on astronauts who have spent time in space at least for like 6 months or 1 year, so you can see భూమి మీద ఉన్న జనాలతో పోలిస్తే ఈ స్పేస్ షటిల్స్లో, అంటే నాట్ స్పేస్ షటిల్ ఎగ్జాక్ట్లీ, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి ప్లేసెస్లో మోర్ దాన్ 6 months ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి ఏజ్ని కంపేర్ చేసుకుంటే at a rate of every 6 months people will age 0.005 సెకండ్ లెస్. అంటే భూమి మీదతో పోల్చుకుంటే స్పేస్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఎర్త్ మీద ఉన్నప్పుడు ఫర్ ఎవ్రీ 24 hours ఆన్ అన్ యావరేజ్ 23 seconds 56 hours వాట్ ఎవర్ ద టైమ్ ఇట్ ఈస్, మనం ఎర్త్ సర్ఫేస్ మీద ఒక రొటేషన్కి మనం లోన్ అవుతాం, బికాస్ ఎర్త్ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రోనాట్స్ తీసుకుంటే హూ ఆర్ ఇన్ ది ఐఎస్ఎస్, హూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ లోవర్ ఎర్త్ ఆర్బిట్, వాళ్ళు ఇన్ ఎ గివెన్ 24 hours స్పాన్ ఆఫ్ టైమ్ దే విల్ గో త్రూ 6 times అరౌండ్ ద ఎర్త్స్ ఆర్బిట్. సో ఆ పర్టికులర్ సిగ్నిఫికెంట్ టైమ్ డిఫరెన్స్ వల్ల దే విల్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ దట్ వెరీ లిటిల్ బట్ స్టిల్ I would say quantifiable time dilation. Now let's go back to 5,000 years, or let's say maybe 2,400 years. మహాభారతంలో ఒక పర్టికులర్ ఎపిసోడ్ ఉంది. ఇది ఏ సర్గలో వస్తుందో నాకు కరెక్ట్గా తెలియదు. మేబీ ఇఫ్ ఐ ఫైండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆర్ ప్రాబ్లీ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. శ్రీకృష్ణుడికి కాలయవనుడు అనే ఒక ఇండో గ్రీక్ వారియర్కి ఇద్దరికి కూడా చాలా సంవత్సరాల నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. వాడు చాలాసార్లు ద్వారక మీద దాడి చేస్తాడు, అండ్ ఐ థింక్ అట్లాగే వాళ్ళు మిగతా ప్లేసెస్లో ఉన్నప్పుడు కూడా హీ విల్ ట్రై టు అటాక్. కానీ ఒకనొక పర్టికులర్ సందర్భంలో కాలయవనుడు శ్రీకృష్ణుడిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు డైరెక్ట్గా తనతో ఎంగేజ్ అవ్వకుండా ఎస్కేప్ అయిపోయి ఒక పర్టికులర్ కేవ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఈ కాలయవనుడు శ్రీకృష్ణుడు వేసిన ట్రిక్ ఏంటో తెలియకుండా ఆ కేవ్లోకి వెళ్తాడు. ఆ కేవ్ లోపల ఒక హ్యూజ్ జైగాంటిక్ ఫిగర్ ఒకటి నిద్రపోతూ ఉంటుంది. తెలియక కృష్ణుడు అనుకుని కాళ్ళతో తంతాడు. ఆ పెద్ద ఆకారం లేచి కళ్ళు తెరుస్తుంది. ఆ కళ్ళు తెరిస్తే ఆ కళ్ళలోంచి వచ్చిన ఆ అగ్ని తీవ్రత వల్ల ఆ కాలయవనుడు అక్కడే కాలి భస్మం అయిపోతాడు. మెల్లగా శ్రీకృష్ణుడు లోపల ఉన్న గుహలోంచి వెలుగులోకి వస్తాడు. వచ్చి చూడంగానే ఆకారం లేచి నించుంటుంది. ఆ ఆకారాన్ని చూసిన శ్రీకృష్ణుడే ఒక సంభ్రమాశ్చర్యాలకు గురవుతాడు. కారణం ఏంటంటే అది ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ జైంట్ లాగా ఉంది. ఇట్స్ నథింగ్, ఆర్ ఐ వుడ్ సే దట్ పర్టిక్యులర్ ఎంటిటీ ఇస్ ది కింగ్ ముచుకుంద, హూ హ్యాస్ బీన్ లివింగ్ ఫర్ ఇయాన్స్. అంటే కొన్ని వేల యుగాల నుంచి తను అట్లాగే అదే గుహలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు తన వృత్తాంతాన్ని అడిగినప్పుడు ముచుకుంద మహారాజు చాలా బ్రీఫ్గా చెప్తాడు. తను పూర్వం ఎప్పుడో ఎన్నో యుగాల క్రితం దేవతలకి దానవులకి మధ్య జరిగిన ఆ వార్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసి దేవతల సైడ్ తను చాలా సంవత్సరాలు ఫైట్ చేశాడు. ఆ వార్ అయిపోయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఒక నోట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా చెప్పడానికి అని చెప్పి తను రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఉండే లోకం ఏదైతే ఉందో ది సెలెస్టియల్ ప్లానటరీ ఎర్త్, దీంతో పోల్చుకుంటే మన పురాణాల్లో చెప్పిన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీట్ సత్యలోక విచ్ ఇస్ ది అబోర్డ్ ఆఫ్ చతుర్ముఖ బ్రహ్మ, ఆర్ లెట్స్ సే కైలాస విచ్ ఇస్ ది అబోర్డ్ ఆఫ్ లార్డ్ పరమశివ, ఆర్ టేక్ ఈవెన్ వైకుంఠం విచ్ ఇస్ ది అబోర్డ్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఇవి వేరే వేరే డిఫరెంట్ టైం పీరియడ్స్లో టైమ్ గోస్ ఎట్ ఎ డిఫరెంట్ రేట్ అని చెప్పి మనకి చాలా పురాణాలు చెప్పబడి ఉన్నాయి. విల్ నాట్ గో ఇన్ టు దట్ ఇన్ డీప్. బట్ ముచుకుంద మహారాజు ఒకసారి సత్యలోకానికి వెళ్ళి అక్కడ ఒక ముహూర్త కాలం పాటు రఫ్గా తన టైం స్పెండ్ చేసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ ముహూర్త కాలపు డిఫరెన్స్కి ఎర్త్ మీద తను తిరిగి వచ్చేసరికి తన పిల్లలు మొత్తం పోతారు, తన ఫ్యామిలీ మొత్తం నశించిపోతుంది, తన వంశంలో తనకి సంబంధించిన బ్లడ్ రిలేటివ్స్ ఎవ్వరూ ఉండరు, రాజ్యం పోతుంది, అసలు ఏదేం మిగలదు, అంతా మారిపోతుంది, కంప్లీట్గా వేరే టైం వచ్చేస్తుంది. అది చూసి ఫస్ట్ టైం ఒక ఆశ్చర్యానికి గురయ్యి ఆ ముచుకుంద మహారాజు మళ్ళీ తిరిగి దేవతలను ప్రార్థిస్తాడు. ఏం జరిగింది ఇక్కడ అని అడిగితే అప్పుడు దేవతలు చెప్తారు, నువ్వు సత్యలోకంకి వెళ్ళావు కదా చతుర్ముఖ బ్రహ్మని కలవడానికి,
అక్కడ ఉన్న టైం పీరియడ్ ఇక్కడ ఉన్న టైం పీరియడ్ వేరు. సత్యలోకంలో నువ్వు ఒక ముహూర్త కాలం గడిపావు విచ్ ఈస్ ఈక్వలెంట్ టు సమ్ నెంబర్ ఆఫ్ యుగాస్ అని చెప్పి. సో దానివల్ల కొన్ని చతుర్యుగాలు గడిచిపోయినాయి, నీ కాలం మారిపోయిందని. సో ఇంకేం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు దేవతలు అడుగుతారు, నీకు ఏదైనా వరం కావాలంటే అడిగిస్తామని. ఇప్పుడు ఆయన, నేను చాలా సంవత్సరాల నుంచి నిద్ర లేదు, నిద్రాహారాలు లేకుండా మీతో పాటు యుద్ధం చేశాను కదా, నాకు ఎడతెంపు లేకుండా కంటిన్యూగా నిద్రపోవాలని ఒక కోరిక ఉందని చెప్పి అప్పుడు తను వాళ్ళని ఒక కోరిక అడుగుతాడు. సరే నువ్వు హ్యాపీగా నిద్రపో, ఎవరైనా నీ నిద్రకి భంగం కలిగిస్తే నీ కళ్ళ ముందు ఎవడైతే ఉన్నాడో వాడు భస్మం అయిపోతాడని చెప్పి వాళ్ళకు అవరం ఇచ్చి మాయమైపోతారు. అప్పటి నుంచి ముచుకుంద మహారాజు అదే గుహలో ఆ గుహను చూసుకొని అక్కడ నిద్రపోతున్నట్లుగా మనకి మహాభారతంలో మెన్షన్ చేసి ఉంటుంది. ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా మనం ముచుకుందుడు కృష్ణుడికి చెప్పినట్లుగా కృష్ణద్వైపాయన వ్యాసుడు రచించిన మహాభారతంలో చూడొచ్చు. నా ఇప్పుడు ఈ పర్టికులర్ స్టోరీకి చెప్పిన కారణం ఏంటంటే, ముందు చెప్పిన ఇంటర్స్టెల్లార్లో స్టోరీ కానీ ఈ పర్టికులర్ స్టోరీ కానీ చూసుకుంటే టైం డైలేషన్ అన్న కాన్సెప్ట్ని ఈ రెండు స్టోరీస్లో కూడా చాలా డీటెయిల్డ్గా వివరించారు. అఫ్కోర్స్ అట్లీస్ట్ ఇంటర్స్టెల్లార్కి ప్రాక్టికల్గా అండ్ మ్యాథమెటికల్ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఆ మూవీ మేకింగ్ టైంలో థియరాటికల్ ఫిజిసిస్ట్ చాలామంది వర్క్ చేసినట్లుగా ఆ మూవీ వెనకాల ఉండే బీటీఎస్ వీడియోస్ ఏమైనా చూస్తే మనకు అర్థమవుతుంది. మహాభారతానికి రఫ్లీ ఓల్డెస్ట్ మాన్యూస్క్రిప్ట్ మనకు తెలిసి అయితే అట్లీస్ట్ 2400 ఇయర్స్ ఓల్డ్. 3rd century BCE టైంలో ఇప్పుడు మనం కార్బన్ డేటింగ్ చేసిన దాన్ని బట్టి ఓల్డెస్ట్ మాన్యూస్క్రిప్ట్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మహాభారతం అనేది జరగలేదు అనుకుందాం, అది ఒక కావ్యం విచ్ మీన్స్ ఒక ఇమాజినేటివ్ ఒక కల్పిక గ్రంథం అని అనుకుందాం. అలా అనుకున్నా కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ 2500 years back or 2400 years back people have such a I would say great and then deep understanding of time? మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ టెక్నాలజీ మోడర్న్ సైన్స్ ఇప్పుడే డెవలప్ అయిందని మనం అనుకుంటున్నాం. మేబీ ప్రాక్టికల్లీ అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు, బట్ థియరాటికలీ దే షుడ్ హ్యావ్ some type of an understanding of how the world works, how the celestial works, how the planets move, etc. ఒకసారి మనం డీప్గా ఈ స్టోరీలోకి వెళ్ళి ఆలోచిస్తే 2500 సంవత్సరాల క్రితం మేబీ సమ్ రిమోట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో కూర్చుకున్న ఒక వ్యక్తి, ఒక ఋషి కావచ్చు, ఒక ముని కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కావ్యాన్ని రచించి ఉన్నప్పుడు వాళ్ళకి టైం గురించి ఎంత సొఫిస్టికేటెడ్ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ లేకపోతే that they can write about the concept of time dilation. నిజంగా జరిగిందా జరగలేదా, it's not the topic that I wanted to go into, but just a mere thought that somebody was able to explain that concept in such a detailed fashion and then they have given a reference saying that ఆ సత్యలోకానికి ఈ మధ్యలో ఉండే ఈ భూలోకానికి ఎంత టైం డిఫరెన్స్ ఉందని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పగలిగారు. అంటే I want all of us to go back for a second and then think how either well read or how well researched are our ancestors. Now ఇప్పుడు ఇన్ రియాలిటీ ఎలా చెప్పగలిగి ఉంటారు అన్నది క్వశ్చన్. సో దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ ఐ వాంట్ యూ టు టేక్ హోమ్. మీరు ఒకసారి ఆలోచించండి, గూగుల్లో రీసెర్చ్ చేయండి, ఆర్ మీ ఇంటి దగ్గర ఎవరన్నా బాగా జ్యోతిష్ శాస్త్ర నిపుణులు ఎవరన్నా ఉండుంటే వాళ్ళతో మాట్లాడండి, కనుక్కోండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ని మీ పేరెంట్స్ని, ఎస్పెషల్లీ మీ గ్రాండ్ పేరెంట్స్ అంటే మీ గ్రాండ్ పేరెంట్స్కి స్టోరీ చెప్పి వాళ్ళని ఒక క్వశ్చన్ వేయండి, ఎలా చెప్పగలిగారు అప్పట్లో ఈ టైం డిఫరెన్స్, ఈ బ్రహ్మలోకానికి భూలోకానికి ఇంత టైం డిఫరెన్స్ ఉందని ఎట్లా చెప్పగలిగారు, దానికి పాసిబిలిటీ ఏంటి, అసలు కంక్లూషన్కి ఎట్లా రాగలిగండి, ఈ క్వశ్చన్ అడగండి. మీకు ఒకవేళ ఆన్సర్ దొరికితే ఈ పర్టికులర్ వీడియోలో కింద కామెంట్స్లో మీరు టైప్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ దొరికినా దొరకపోయినా కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో టువర్డ్స్ ద ఎండ్ నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను ఆలోచించింది ఏదైతే ఉందో నా రెస్పాన్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.